హలో సార్, గుడ్ మార్నింగ్. టుడే వీ హ్యావ్ సి కళ్యాణ్ గారు. ఓన్లీ నేమ్ తోటే అందరికి తెలిసిపోతుంది సార్ ఎవరు అనేది. ఇప్పుడు చూసుకున్నట్టయితే సార్, మీరు చాలా సంవత్సరాలుగా యూ వర్క్ యాజ్ అ కీ మెంబర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. సో చూసుకున్నట్టయితే ఫిలిం ఛాంబర్లో కానీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో కానీ చాలా సంవత్సరాలు ఉన్నారు. వాట్స్ ఎక్కడ స్టార్ట్ అయింది సార్? లైక్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో కానీ ఫిలిం ఛాంబర్లో కానీ హౌ ఇట్ స్టార్టెడ్ టు బీ ద హెడ్ ఆర్ లేకపోతే ఆర్గనైజ్ చేయడం ఎలా స్టార్ట్ అయింది? బేసిక్ గా చెప్పాలంటే ఈ ఆర్గనైజేషన్ కెరీర్ ఇక్కడ కాదండి, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ ఆర్జన్ మా ఇది అంతా మొత్తం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్. తర్వాత 80s లో ఇక్కడ రావటం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది విజయవాడలో ఉండేది. ఆ తర్వాత హైదరాబాద్ హబ్గా స్టార్ట్ అయిన తర్వాత దాసనారాయణరావు గారు మేజర్గా లీడ్ చేసి ఇక్కడికి ఇండస్ట్రీ రావడానికి గట్టిగా ప్రయత్నించిన వ్యక్తి దాసనారాయణరావు. నా కెరీర్ అయితే ఫస్ట్ హైదరాబాద్కి సినిమా ఇండస్ట్రీకి యాజ్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్, అంతేగాని ప్రొడ్యూసర్గా. తర్వాత ప్రొడ్యూసర్గా వచ్చి ఇక్కడ ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఫస్ట్ తోడుగా తీసాను. సుమన్ ఆమె రోడ్ డైరెక్టర్, చైల్డ్ ఆర్టిస్ట్. ఆ ప్రాజెక్టు ఫస్ట్ ఎంట్రీ ఇక్కడికి. ఫస్ట్ ఎంట్రీ అక్కడ శ్రీమతి కావాలి మోహన్ బాబు, రాధిక. అప్పుడు అంటే మోహన్ బాబు గారికి నాకు బాగా ఫ్యామిలీ ఇది. నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి ఒక కారణం మోహన్ బాబు. అలాగా మన ఇది స్టార్ట్ అయింది. బట్ ఆర్గనైజేషన్ లో చెన్నైలో ఉన్నంత వరకు మనం మెంబర్ లాగా వర్క్ చేసిందే కానీ అఫీషియల్ గా ఒక పోస్ట్ అనే దాన్ని స్టార్ట్ అయింది హైదరాబాద్. ఫస్ట్ ఈసీ మెంబర్ గా స్టార్ట్ అయ్యాను, తర్వాత జాయింట్ సెక్రటరీ, తర్వాత సెక్రటరీ, తర్వాత ప్రెసిడెంట్. గుడ్ ఆర్ బ్యాడ్ విధంగా చెప్పాలంటే ఈ రోజు నేను చేసిన పోస్టులు మా తెలుగు ఇండస్ట్రీలో ఎవరు చేయలేదు. అదే నేను అడగబోతున్నాను. ఇట్స్ నాట్ లైక్ మీరు డైరెక్టర్ ప్రెసిడెంట్ అవడం కాకుండా then every step all organizations I started my career as a member, as a EC member, as secretary, treasurer, vice president. అలాగా వెళ్ళేనే తప్పితే ఒకేసారి ఏదో వచ్చేసి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, హై లెవెల్లో ఏం జరుగుతుంది అన్ని కళ్యాణ్ గారికి తెలుసు. డెఫినెట్గా 100%. సార్, మాట్లాడుకున్నట్టయితే మీరు ఫస్ట్ కో డైరెక్టర్గా వచ్చి తర్వాత ప్రొడ్యూసర్ అయ్యారు. ఈ రోజు కూడా ప్రొడ్యూసర్స్ కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి సార్ మన తెలుగు ఇండస్ట్రీలో? వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ యూ ఫీల్? అంటే దీంట్లో రెండు మాట్లాడుకోవాలండి. ఒకటి సక్సెస్, రెండోది కమర్షియల్. సక్సెస్ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది మాత్రం ఎవడు ఎన్ని చెప్పొచ్చు, ఏం చేయొచ్చు వాళ్ళ చేతుల్లో. అంటే రీచ్ అవటానికి కరెక్ట్గా ఆ రోజుకి మీ డైరెక్టర్ అయితేమి, మీ కథ అయితేమి, మీ కథలో యాక్ట్ చేస్తున్న ఆర్టిస్టులు అయితేమి, ఇవన్నీ కోయిన్సైడ్ అయ్యి కుదిరేటటువంటిది సక్సెస్. నెక్స్ట్ బిజినెస్ అంటే క్యాలిక్యులేషన్. అసలు మనం ఏ రేంజ్లో సినిమా తీయాలి, ఏది వేస్ట్ చేయకూడదు, ఏది వేస్ట్ చేయాలి అనే అవగాహనతో చేసే సంస్థలు నిలబడి ఉంటాయి. అంటే ఇది గర్వంగా చెప్పుకోవాలన్నా లేకపోతే కష్టం ఇలా పడితే ఇలా ఉంటుంది సక్సెస్ అనేది ఈ ఛానల్ ద్వారా చూసే ఎవరికైనా తెలియాలి అని అంటే క్యాలిక్యులేషన్ లేకుండా గాలిలో ఆడిన వాడెవడు ఈ సినిమా ఇండస్ట్రీలో అందరూ వెళ్ళిపోయినాడు. నేను నన్ను అడగొచ్చాను, ఏంటి సార్ మీరు పెద్ద హీరోలతో సినిమాలు తీయలేదని. నేను గ్యారెంటీగా తీయాలనుకున్నాను. నాకు పెద్ద హీరోలు ఒకప్పుడు రాజశేఖర్తో చేశా. నేను పెద్ద సినిమా చేయటానికి నాంది అయినోడు రాజశేఖర్, అలాగే శ్రీహరి. నాకు సపోర్ట్ ఇచ్చి గ్రోత్ పెంచిన వాళ్ళు రాజేంద్ర ప్రసాద్ గారితో. ఆయన పీక్ నంతా అయిపోయిన తర్వాత ఎక్కువ సినిమాలు చేసినాడు. నేను చేసిన సినిమాలు ఒకే బ్యానర్. ఆయన ప్రైమ్ టైం అంతా నేను చేయలే, ఆయన 0 టైంలో స్టార్ట్ చేసి నేను సినిమాలు చేశాను. అంటే నా లెక్కలకి నా దానికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుండే టైంలో ఆ టైంకి నేను ఆయన పీక్ అంతా ఇది చేస్తుండే టైంకి నేను ప్రొడ్యూసర్ లేదు. అలాగే నా కంపెనీలో ఏ హీరోలు స్టార్ట్ చేసినా 2-3 సినిమాలు కన్ఫామ్గా ఒక సినిమాతో వెళ్ళేది కాదు, 2-3 సినిమాలు గ్యారెంటీగా వాళ్ళతో రిలేషన్షిప్లు, వాళ్ళతో ఇది. రెండోది వాళ్ళకి మన మీద ఉండే జెన్యూనిటీ, నమ్మకం. ఫైనాన్షియల్ మ్యాటర్ అయితే కానీ ఇంకోటి కానీ మనం స్ట్రైట్గా మాట్లాడే స్వభావాన్ని వాళ్ళు లైక్ చేస్తారు. ఈరోజు బాలకృష్ణ గారు ఉన్నారంటే ఇది నా బ్యానర్ అని చెప్తారు. ఆయన కెరీర్లో ఆయన ఇది నా సొంత బ్యానర్ లాంటిదని ఎవరికి చెప్పాల, నాకు చెప్తారు. మా ఇద్దరిది ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ
డూ ద ఫిల్మ్స్ విత్ బాలకృష్ణ. ప్రొడ్యూసర్కి ఏం కావాలనో ప్రొడ్యూసర్ బతికొండాలి అని కోరుకునేటటువంటి హీరో. అనవసరమైన ఖర్చులు పెట్టి చేయటం అలాంటి ఈ రెండింటినీ బేరీజ్ చేసుకుంటే ఈరోజు అలాంటి పెద్ద సినిమాలు చేస్తున్న ప్రతి ప్రొడ్యూసరు గుర్రపు స్వారీ చేస్తున్నారు. అంటే నేను ఆ మాట అనకూడదు, ఇంకో మాట చెప్పాలి, పులి మీద స్వారీ చేస్తున్నారు. ఎందుకంటే కింద పడితే పులి తినేస్తుంది, పడకుండా ఉండాలంటే దీన్ని లాగుతా ఉండాలి. అంటే వాళ్ళ గేమ్స్ వాళ్ళ చేతుల్లో లేదు. నేను తీస్తే సినిమాలన్నీ తీస్తే నా 1-2 సినిమాలు నా చేతుల్లో లేకుండా తీశాను. అవి సర్కమ్స్టెన్సెస్ సగం అయిపోయిన తర్వాత జరిగినటువంటి, అంతేగాని బడ్జెట్లు పెరిగిపోయి కాదు, సిచ్యువేషన్స్ రాంగ్ అయ్యి. బట్ ఈరోజు ప్రొడ్యూసర్లు ఉండే పరిస్థితుల్లో గ్యారంటీగా సంస్థలు నిలబడవు. ఎందుకు నిలబడవు అంటే గేమ్ చేంజ్, అంటే లైట్ క్యాసినో ఆడుతున్నారు. ఇదొక సైడ్ అయితే సార్, రీసెంట్ గా చాలా బిగ్గెస్ట్ ఇష్యూ మీకు కూడా తెలుసు, ఐ నో హౌ హార్డ్ యూఆర్ వర్కింగ్ ఫర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. అలానే చూసుకున్నట్టయితే అదర్ సైడ్ లో మొన్న కామెంట్స్ కూడా చెప్పారు ఐబొమ్మ రవి గురించి. సో అలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు, లేకపోతే అలాంటి వాళ్ళు ఎదురైనప్పుడు ఇండస్ట్రీ గవర్నమెంట్ ఎలా కలిసి పనిచేస్తే ఇట్లాంటి ఇష్యూస్ ని కిందికి తీసుకురావచ్చు అనేది మీ ఒపీనియన్? అంటే మీకు చాలా కాంట్రవర్సీ మ్యాటర్ చెప్తా. ఇప్పుడు నేను ఐబొమ్మ రవి మీద అతను ఎన్కౌంటర్ చేయాలని ఫస్ట్ కామెంట్ చేసిన నేను. టోటల్ మీడియాని, టోటల్ పబ్లిక్ వాళ్ళ రియాక్షన్స్ అన్నీ చూసిన తర్వాత ముందు మాకు మేము ఎన్కౌంటర్ చేసుకోవాలని రియల్లీ ఎందుకంటున్నానంటే, వీడియో పైరసీ అనే దాన్ని పెడదాం అనే ఆలోచన తీసుకొని వచ్చింది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఫిలిం ఇండస్ట్రీలో ఫస్ట్ వీడియో పైరసీ సెల్ స్టార్టెడ్ ఫ్రమ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. అక్కడి నుంచి మేము స్టార్ట్ చేసి ఎక్స్ పోలీస్ డిపార్ట్మెంట్ పీపుల్ అందరిని కూడా దాంట్లో తీసుకొని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి దాన్ని అంతా చేస్తే రకరకాలుగా చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, వాళ్ళు చేసే నేరానికి, వాళ్ళు చేసే ద్రోహానికి సరైన శిక్షలు లేకపోతే. మెడ్రాస్లో కూడా మేము ఒకసారి ఇలానే చేస్తే గుండా యాక్ట్ తేగలిగాం. మెడ్రాస్లో గుండా యాక్ట్ తెచ్చాము. గుండా యాక్ట్ తెచ్చిన తర్వాత చాలా మందిని, అప్పుడంతా వీసీడీ అంటే పకోడీల్లాగా అమ్మేసేవాళ్ళు. ట్రైన్లో రైల్వే స్టేషన్ 10 రూపాయలకు 3 సినిమాలు ఒక దాంట్లో పెట్టి వాళ్ళు బ్యాగ్లు వేసుకొని, అంటే మన ప్రొడ్యూసర్ వాళ్ళకి తెలియదు, వాళ్ళే మన సినిమాలు తీసుకొని వచ్చి మన దగ్గర ఈ సినిమాలు 10 రూపాయలు అని అమ్ముతుంటే అంటే ఏమైపోయాం. కానీ బట్ ఓన్లీ అసలు ప్రేక్షకుడు దొంగతనంగా సినిమా ఎందుకు చూడాలి అనుకుంటున్నాడు అనే దానికి, అంటే ఈ రోజు చాలా ఈజీ అయిపోయింది. మన ఫోన్ వచ్చేసింది, సోషల్ మీడియా, లేకపోతే మన సినిమా క్లిప్పింగ్స్ మనమే పెడుతున్నాం. మనం హ్యాపీగా పాత రోజుల్లో సినిమాకి వెళ్ళాలంటే ఇంట్లోంచి రెడీ అయ్యి కారులోనో, సైకిల్లోనో, బస్సులోనో బయలుదేరి థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి. ఇప్పుడు మన టాయిలెట్లో మనం సినిమా చూసుకుంటున్నాం. ఇంకా ప్రేక్షకుడు ఎందుకు వెళ్తాడు? అలాంటి ప్రేక్షకుడిని థియేటర్ దాకా రప్పించే సినిమా తీయాలి కోసం. వచ్చిన తర్వాత వాడు థియేటర్ దగ్గరకు వస్తే వాడికి ఇంత బాంబు పడుతుంది. ప్యాకేజ్ అంటున్నాడు 800 రూపాయలతో ఒక పాప్కార్నో, లేకపోతే ఒక సమోసాలో, లేకపోతే ఒక ఇయో పెట్టి. అంటే ఒక కామన్ మ్యాన్ ఒక నెలకు 10,000 రూపాయలు సంపాదించేవాడు, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కొరకు అనేది స్టార్ట్ అయింది సినిమా. అందుకనే ఈ సినిమా యాక్ట్కి ఒక టికెట్ రేట్ల నియంత్రణ ఇది పెట్టింది. ఏంటంటే కామన్ మ్యాన్కి దగ్గరలో చీప్లో దొరికేటటువంటి ఎంటర్టైన్మెంట్ సినిమా అంటారు. దాన్ని అలాగా వీళ్ళు బడ్జెట్లు పెంచేసుకొని, రేట్లు పెంచేసుకొని, అది మేకింగ్కి పెంచుతున్నారా అంటే రెమ్యునరేషన్. అంటే వీళ్ళందరూ కానీ రామారావు నాగేశ్వరరావు వాళ్ళు 5,000 రూపాయలు రెమ్యునరేషన్ పెంచేదానికి వాళ్ళ ప్రొడ్యూసర్లందరినీ పిలుచుకొని కూర్చొని డిస్కస్ చేసి మీకేమైనా ఇబ్బంది అని అడిగారు. ఈ రోజు 5 కోట్లు పెంచేదానికి వీడు ఎవరిని అడగటంలో వాడు మేనేజర్ చెప్తున్నాడు 5 కోట్లు పెంచేసి. అక్కడి నుంచి వీడు బేరం ఆడుతున్నాడు. అదేమిటయ్యా నిన్న మీ సినిమా ఎప్పుడు అడగటం, ఎందుకంటే వాడికి సినిమా కావాలంటే. నాకు నచ్చిన సినిమానే చేస్తా, 83 సినిమాలు చేశాను. మళ్ళీ నేను సినిమాలే చేస్తాను, చిన్న సినిమానే చేస్తాను. పెద్ద సినిమా, పెద్ద హీరో, వాడు వస్తుంటే లేయాలి, వాడు వెళ్తుంటే లేయాలి. అంటే డబ్బు నాది, బొక్కొస్తే నాకు, నన్నేమి డెఫినెట్గా నీకు అన్యాయం అయిపోయింది కదా రా నేను సినిమా చేద్దామని
ఏ హీరోను ఏ డైరెక్టరు ఎవరిని ఏ ప్రొడ్యూసర్ని పిలవడు, కానీ మాత్రం ఇడు ముందు దండాలు పెట్టండి. మనకు ఆ పరిస్థితి అవసరం లేదు, ఇది చేయకూడదని చిన్న సినిమాని నమ్ముకొని చిన్న సినిమా ఫస్ట్ నువ్వు నీ సినిమా రామానాయుడు గారిని చూసేవాడు. మార్నింగ్ 6:30కి లొకేషన్కి వెళ్ళి ఆయన ట్రాలీలు దోస్తూ అక్కడ డైలాగ్ పేపర్ తీసుకొని చదువుకుంటూ ఉంటుంది. ఈ రోజు ఏ ప్రొడ్యూసర్ తెలుసో చెప్పండి, ఆడి షూటింగ్ ఈ రోజు ఏం సీన్ చేస్తున్నాడు అది చెప్పలేడు. మీరు ఈ రోజు కావాలంటే అందరు ప్రొడ్యూసర్ దగ్గర పోయి ఎంక్వైరీ చేసుకోండి. ఈ రోజు నీ లొకేషన్లో ఎంతమంది జూనియర్ ఆర్టిస్టులు, ఎంతమంది కంపెనీ ఆర్టిస్టులు ఉన్నారు, ఈ ఏ సీన్ జరుగుతుంది, ఈరోజు సాయంకాలం దాకా ఎన్ని సీన్లు మీరు ఇది చేశారంటే ఎవరికి తెలియదు. వీడి పని ఏంటంటే ఎవరి దగ్గర అప్పు తేవాలి, ఏ బ్యాగ్ ఎక్కడ పంపించాలి, జస్ట్ క్యాషియర్. కాకపోతే మామూలుగా క్యాషియర్ అంటే మన క్యాషియర్ అంటే ప్రొడ్యూసర్ డబ్బు ఇస్తే అక్కడ తీసుకుపోయిస్తాడు, ఆ క్యాషియర్ కాదు. వీడు బారో చేసి నష్టాన్ని వీడిని తినేసుకొని, లైక్ అంటే బ్రోకర్ వ్యాపారం చేసిన వాడికి కూడా వాడికి డబ్బులు మిగులుతాయి, ఏమీ మిగలకుండా. కాకపోతే ఓన్లీ పిచ్చి లెక్కలు 200 కోట్లు కలెక్ట్ చేసింది, 200 కోట్లు. ఈ మధ్యన కాలంలో 100 కోట్లు కలెక్ట్ చేసిన ప్రొడ్యూసర్కి ఎంత షేర్ వచ్చిందో చెప్పాలి ఫస్ట్. అది ఒక్కటి కానీ చెప్పి నేను ధైర్యంగా ఇదిగో ఈ 100 కోట్లు నాకు తెలిసి అయితే వెరీ క్లియర్గా ఈ లాస్ట్ 1 year 2 yearsలో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసరు, ఫైనాన్షియల్లీ డబ్బులు సంపాదించిన ప్రొడ్యూసరు ఓన్లీ 1%, దట్ ఈస్ డివి దానయ్య. ఓన్లీ 1%. వాళ్ళందరినీ చెప్పానండి, ఎవరినైనా చెప్పండి, ఓపెన్ డిబేట్కి రమ్మండి, మీరు పిలవండి, మీరు ఇది చూపించి పిలవండి. అంటే సార్ అట్లా కదా సార్, ఇప్పుడు మీరు అన్నట్టే సార్ డివి దానయ్య గారు, ఇప్పుడు మీరు అన్నట్టు కొంతమంది ప్యాషన్తో వచ్చి తీస్తున్నాం అంటున్నారు, వాళ్ళకి సార్ ఎవరు ఈ మధ్య కాలంలో లాస్ట్ ఫ్యాషన్ లో తీసుకున్నాడు ఎవడు, ఒకటి పేరు చెప్పండి. అదే ప్రెస్ ముందును కెమెరా ముందు చెప్తాను కదా, ఫ్యాషన్ తో తీసి సినిమా చేసిన వాళ్ళు ఎవరు? నీకు మ్యాక్సిమం వస్తే ఇప్పుడు కాశ్మీరీ ఫైల్స్ లాంటిదో, లేకపోతే మొన్న ఆయన తీసాడు రజాకర్ల బేస్మెంట్, ఇవి ఫ్యాషన్ తో తీసిన సినిమా. వాళ్ళకి డబ్బులు పోయాయి, ఒక సినిమాకి డబ్బులు వచ్చినాయి, ఇంకో సినిమా డబ్బులు ఏమంటే. ఎప్పుడు కూడా ఫ్యాషన్ తో తీసిన సినిమా వీరికి ఫ్యాషన్ లాగా ఉంటుంది, కానీ ఆడియన్స్ కి సాటిస్ఫాక్షన్. పాత రోజుల్లో మనకి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మొన్న ఆ సినిమా చిన్న సినిమా ఈటీవీ చేశారు, శ్రీకి ఎంత పెద్ద హిట్ అయింది. ఎప్పుడైనా చిన్న సినిమా హిట్ అయితేనే ప్రొడ్యూసర్లు డబ్బు వస్తాయండి. పెద్ద సినిమా హిట్ అయితే హీరోలకి, డైరెక్టర్లకి వాళ్ళ షేర్లు, వాళ్ళ గొడవలు, వాళ్ళకి పంచివ్వడానికి వస్తుంది. తర్వాత సినిమా ఇటు డబ్బు పోతే ఇటు రోడ్డు మీద పడిపోతుంది. చిన్న సినిమా తీసుకున్న ప్రొడ్యూసర్కి డబ్బులు ఎప్పుడు కూడా మీరు చరిత్రలో ఎప్పుడు కూడా సంస్థలు నిలబడి అన్ని చిన్న సినిమాలు హిట్ అయ్యే సినిమాలు సంస్థలు. కాకపోతే ఈరోజు రాజమౌళి లాంటి డైరెక్టర్స్ ఒకరిద్దరు వచ్చిన తర్వాత వాళ్ళకైనా ఒక ఇమేజ్ ఏర్పడి ఒక మార్కెట్ ఏర్పడింది. అందరూ అదే మార్కెట్ అనుకుంటున్నారు, అందరూ ప్యాన్ ఇండియా. ఏది ప్యాన్ ఇండియా? ఏ హీరో సినిమా ప్యాన్ ఇండియా అని చెప్పి ఈ మధ్య సినిమాల్లో లెక్కలు చెప్పాలి అంటే కొన్ని కంపెనీలు కుదిరింది. ఇప్పుడు వాడు బాంబే వాడు చేశాడు, ప్రభాస్ పడతాడు, మొన్న మహానరసింహ ఏ ఊరితో కష్టాలు లేకుండా, ఏం ప్రాబ్లం లేకుండా డైరెక్టర్ కావాలనుకున్నాడు. మనం ఎప్పుడో 50s లో తీసినటువంటి భక్తపర్ల సినిమాని ఏమీ మార్చకుండా తెలివిగా ఏ ఆర్టిస్టుల దగ్గర పోకుండా ఏమీ లేకుండా ఇబ్బంది పడకుండా ఒకే ఒక ఎపిసోడ్ని మన లాస్ట్ క్లైమాక్స్ లో మన గొడవ వెళ్తే నరసింహలో వచ్చేసి పెళ్లి చేసి ఇది కాకుండా దాని ఒక హైలైట్ ఎపిసోడ్ మార్క్స్ అవి క్రియేటర్ ఆడు గొప్ప. అలాంటి సినిమాలకు కూడా సార్ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు టికెట్ ప్రైజెస్ కానీ, ఈ సినిమా రిలీజ్ అవ్వగానే 4 వారాలు 3 వారాలు ఓటీటీలకు వచ్చేసడం, ఇవన్నీ చూస్తుంటే ఒక 5-10 years లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మనం మీరు తీసుకురాగలిగే మేజర్ చేంజెస్ ఏంటి సార్ ఇండస్ట్రీ సస్టైన్ అవ్వడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటీటీకి 8 నెలల్లో సినిమా, 4 వారాల్లో సినిమా వస్తుందంటే కామన్ మ్యాన్ థియేటర్ కాదండి. ఆల్రెడీ కరోనా పుణ్యమా అని థియేటర్కి రాకుండా ఇంట్లో సినిమా చూసుకోవటం అలవాటు పడుతుంది. సినిమా ఇండస్ట్రీకి ఎక్కడ లేనటువంటి జబ్బు కొట్టింది కరోనా. ఇంకా మేము ఇంకోటి చెప్పాలంటే కొంచెం చదువుకున్న ఫ్యామిలీస్లో లేడీస్ అయితే నాకు తెలిసి కొరియన్ ఫిలిమ్స్ అసలు వేరే చాలా గొప్ప సినిమాలు ఏ లాంగ్వేజ్లో ఉన్నాయి ఎలా చూడొచ్చో బాగా నేర్చుకున్నారు. మీకు ఇంకా బాగా పెరిగిందంటే ఈ ఓటీటీలో ఇది కాదు, వీళ్ళందరూ వాళ్ళు యాప్ని డౌన్లోడ్ చేసుకొని
ఆ సినిమాలు ఎక్కువ చూస్తున్నారు. ఈరోజు మన ఇంట్లో టీవీ ఉందంటే ఆ టీవీ కనెక్ట్ చేసుకొని సౌండ్ పెట్టుకుంటే మీరు థియేటర్లో ఏమి ఎంజాయ్ చేస్తున్నారో దాన్ని ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఎంటైర్ ఫ్యామిలీతో సింగిల్ అంటే ఖర్చు లేకుండా మీరు ఇక్కడ నుంచి ట్రాఫిక్లో వెళ్ళి అక్కడ యుద్ధం చేసి అక్కడ సమోసా కొనాలన్న ప్రాబ్లం, లేకపోతే పిల్లలు వెళ్తారు, పిల్లలు వెళ్ళిన తర్వాత పక్కన కూడా తింటుంటే నాకు అది కావాలని అడుగుతాడు కదా. అంటే అది కూడా తీసివ్వలేనటువంటి పరిస్థితుల్లో సినిమా పోయి ఇంట్లో హ్యాపీగా కూర్చొని ఒకటే చేసి పెట్టుకున్నారా ఫ్యామిలీ అంతా కూర్చొని నవ్వుకుంటా హ్యాపీగా కదా. ఓకే సగం సినిమా చూసాం, ఇది బ్యాలెన్స్ సగం సినిమా రేపు చూడొచ్చు. ఇది ఎట్లా అది కాదు కదా. ఇలాంటి పోకళ్ళు వచ్చినందువల్ల దీన్ని ఎదుర్కోవటం అనేది మీరు సినిమా మినిమం 8 వీక్స్ మీరు చూడలేము, ఏ దాంట్లో ఓటీటీలో రాదు అని. కాకపోతే ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంటంటే దాన్ని అమ్ముకోకపోతే సినిమా రిలీజ్ చేసుకునే పరిస్థితిలో లేడు. కార్పొరేట్ ఆఫీస్లో వచ్చినాయి ఫస్ట్ తీసుకొని వచ్చి వరుసగా ప్రతి సినిమాకి ఈ రోజు కొనడం లేదండి ఓటీటీ. ఇంకా తెలుసలేదు. ఈ రోజు ఓటీటీలు అమ్ముకునే దానికి చక్కర్లు పడుతున్నారు. వాడు కూడా వచ్చేసాడు కొత్త సిస్టమ్. ఈ సినిమా ఆడితే రేటు, ఆడకపోతే ఇంకో రేటు. ఈ మధ్య సినిమాలకు అదే జరిగింది. గ్రేడ్ ఏమంటున్నారు. కానీ అట్లయినా సినిమాలు తక్కువ రేట్కి పోతున్నాయి, మళ్ళీ ప్రొడ్యూసర్స్ లాస్ లోకి వస్తున్నారు, ఆడియన్స్ మీద పడుతున్నాయి, నెక్స్ట్ సినిమా టికెట్లు పెంచేస్తున్నారు. ఇదంతా ఎట్లా లేదండి. ఈ ప్రొడ్యూసర్ ఈ పని ఏం లేదు. రకరకాల తప్పులు చేసి డబ్బులు ఎవరి జోబిల్లోకి వెళ్ళాలనో వాళ్ళకి దిశపై పంచడానికి కొన్నాడు తప్పితే ప్రేక్షకుడిని రియల్గా మీరు బాగా చూస్తుంటారు. బాహుబలి సినిమాకి 30-40 ఏళ్ల ఇంట్లో సినిమా చూడకుండా ఉండేవాడు కూడా థియేటర్కి వచ్చే విధంగా చేయగలిగాడు ఒక గొప్ప డైరెక్టర్. దాన్ని ప్రతి లాంగ్వేజ్లోనూ ప్రతి దగ్గర అదే రేంజ్లో అదే ఫీలింగ్ తేగలిగాడు. అతను నాకు తెలిసి రాజమౌళి డబ్బు మనిషి కదండి. డబ్బు అతన్ని సంపాదించుకుని రావచ్చు. అతను సినిమా రెమ్యూనరేషన్ ముందు డబ్బు ఎంత లాగేద్దాం ప్రొడ్యూసర్ దగ్గర, ఈ క్యారెక్టర్ కాదు, నేను మా సినిమాని ఎంత గొప్పగా దిగాలి, ఎంత రేంజ్లో తీసుకెళ్ళాలి దీన్ని అనే ఆ ఆలోచన. జనాలందరూ ఆ 30 కోట్లు దాన్ని ఇక్కడ ఏం లాగుదాం, ఎక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం. 100% నాకు తెలిసి రాజమౌళి కాదు. ఈజ్ ద ఫ్యాషన్. ఆడ నేర్చుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పనిచేస్తారండి. అసలు అంత కష్టపడి పనిచేసేటటువంటి ఒక డైరెక్టర్ ఫ్యామిలీని నేను ఇప్పుడు ఒకటి చూడలేదు. అసనారాయణరావు గారిని ఒకప్పుడు మిషన్ అనేవాడు. రాత్రి 2 గంటల దాకా చేసి మళ్ళీ మార్నింగ్ 6 o'clock లొకేషన్ ఉండేది. ఆ విధంగా ఒక రోజు 2 రోజులు కాదు, సంవత్సరాల తరబడి పనిచేసి రోజుకి 2-3 షూటింగ్లు డైరెక్షన్ చేయటం అంటే అంత ఈజీ కాదు. ఎవరు చేయదు. అంటే వీటన్నిటినీ చేయాలంటే ఏదో కళ్యాణ్ ఈరోజు ఏదో కళ్యాణ్ ఒకటి ఏ ప్రొడ్యూసర్లు అయితే గాడి తప్పి రన్నింగ్ చేస్తున్నారో వాళ్ళు చేయాలి, వాళ్ళు చేయలేరు. ఇంతెందుకు మీకు ప్రాక్టికల్గా ఇక్కడ జరిగింది. గిల్డ్ అని ఒకటి పెట్టుకొని వెళ్ళిపోయారు, 16 మంది 17 మంది వెళ్ళిపోయారు. నిద్ర లేస్తే వాళ్ళలోనే గొడవలు, వాళ్ళలోనే ఇది, వాళ్ళలోనే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఇవ్వమనండి. ఇప్పుడు ఆ 16 మంది పెద్ద సినిమాలు చేస్తున్నారు, వాళ్ళందరూ నియంత్రణ కూర్చోవచ్చు కదా. మేము ఇంత రెమ్యూనరేషన్ ఇవ్వాలి, ఇంతే ఇది చేయాలి. నేను యాజ నాయకుడిగా అయితే నేను ఆలోచించేది ఫస్ట్ చిన్న నిర్మాత అనేవాడు లేకపోతే సినిమా ఇండస్ట్రీ లేదు సార్. ఈరోజు సోకాల్డ్ ఈ పెద్ద సినిమాలు కానే కాదు సినిమా ఇండస్ట్రీని బతికిస్తుండేది, కానీ థియేటర్ని రన్నింగ్ బతికిస్తుండేది, కానీ ఈ క్యూబులు ఈఎఫ్ఓలకు డబ్బులు సంపాదించి పెట్టుండేది, కానీ చిన్న సినిమాలు తప్పితే పెద్ద సినిమాలు కానీ. ఎందుకనంటే 1000 కోట్ల సినిమాకి క్యూబ్లోంచి సినిమా వేయాలంటే అదే రేటు. నేను 75 లక్షల్లో తీసుకున్న సినిమా కూడా నాకు అదే రేటు. నా ఫస్ట్ యుద్ధం ఇప్పుడు స్టార్ట్ అవబోయేది. చిన్న సినిమాకు ఒక రేటు, పెద్ద సినిమాకు ఒక రేటు ఉండాలి, క్యూబ్లో కానీ ఈఎఫ్ఓలో కానీ ఆ ఛార్జెస్. ఎందుకంటే ఆ ప్రొడ్యూసరే ఆ సినిమాలకేమో వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ భరిస్తున్నాడు, ఇక్కడికేమో కష్టపడి సినిమా తీసుకొని రిలీజ్ చేసుకోవడానికి ఆ ప్రొడ్యూసరే భరిస్తున్నాడు. ఫస్ట్ దాన్ని తీసుకురావాలి. ఎగ్జిబిటర్లో మారాలి. ఇంతకుముందు ఎగ్జిబిటర్ వాడు ప్రొజెక్టర్ పెట్టుకొని ఉంటే నేను ప్రింట్ పట్టుకెళ్తే చేసాం. ఈరోజు కంటెంట్ ఎవడిదో పెట్టేసి దాన్ని చేశారు. నేను దాకా చాలా మంది మాట్లాడేవాళ్ళు, మాది చాలా ఇది సేఫ్టీ, మా దగ్గర సేఫ్టీ. ఎక్కడుంది సేఫ్టీ? వాటిలోంచే ఐబొమ్మ రవి ముందు ఏ సేఫ్టీ పనికి రాలి. ఇప్పుడు ఐబొమ్మ రవి ఒక్కడే సేఫ్టీ. వాడి దగ్గర సినిమా పెడితే ఎక్కడికి పైసీ పోనీకుండా కాపాడతాడు, వాడు ఒక్కడి దగ్గరే ఉంటాడు. ఇప్పుడు మీరున్న చాలా 80s 90s నుండి చాలా చూస్తారు. ఇప్పుడు కమింగ్ ఇయర్స్ లో ఒక 2-3 సంవత్సరాలలో
మీరు ఇండస్ట్రీలో అడ్రస్ చేయాలనుకున్న టాప్ 3 ఇష్యూస్ ఏంటి సార్? ఫస్ట్ మెయిన్ పైరసీని అరికట్టడం అనేది మెయిన్. సినిమాకి ఒక రెవెన్యూ పెరుగుతుంది, కానీ అది మన చేతుల్లో లేదు. ఇది వెరీ టఫ్ జాబ్. ఎందుకనంటే పైరసీ అనే దాన్ని మేము పైరసీ సెల్ పెట్టిన తర్వాత మేము చేస్తున్న వర్క్ చూసి స్కాట్లాండ్ గవర్నమెంట్ మనల్ని పిలిచి వాళ్ళు మమ్మల్ని చేసి మమ్మల్ని సత్కరించి మాకు ఏది ఇంత పండు మా సినిమాలను కూడా ఇది చేయమని తెలుగు ఫిల్మ్ ఛాంబర్కి ఇచ్చారు. అది ఎవరికి తెలియదు. స్కాట్లాండ్ పోలీస్ మేము వెళ్ళి అక్కడ అవార్డు తీసుకొని ఇది చేసి వచ్చాం. అంటే ఇంత బాగా చేశారా అని. ఎంత చేస్తున్నా ఈరోజు వచ్చిన వ్యక్తి చాలా మంది అంటున్నారు ఏది ఇంతకుముందు థియేటర్లో సినిమా తీసే పైరసీని ఎక్కువ చూడలేము. ఎందుకంటే కెమెరా ఊగిపోతూ ఉంటుంది. ఇది కొద్దిసేపు ఏదో ఆ క్యూరియాసిటీతో చూసినా ఇష్టం. అలానే కొన్ని విజువల్ ఇంపాక్ట్ ఉండే సినిమా ఉంది, వీటిల్లో చూడలేదు. కానీ ఐబొమ్మరావు లాంటి వాళ్ళు ఇళ్ళు తీసుకొని వచ్చిన కంటెంట్, #1 కంటెంట్ ఏదైతే థియేటర్, ఆ కంటెంట్ వల్ల దాన్ని చూసి ఎంజాయ్ చేయగలుగుతారు. ఫస్ట్ పైరసీని ఏమి చేద్దాం అనుకున్నా మీరు ఇక్కడి నుంచి ఆలోచిస్తే ఇక్కడి నుంచి వస్తుంది. అంటే దీనికంటే మీరు రీజనబుల్ ప్రైస్ పెడితే థియేటర్ ప్రేక్షకుడికి వస్తారు. థియేటర్ ఎంజాయ్మెంట్. మనం ఇంట్లో కూర్చొని కామెడీ సినిమా చూస్తున్నాం, ఇద్దరు చూస్తున్నాం, నవ్వురు. ఇదే కామెడీ సినిమా మీరు థియేటర్లో చూస్తున్నారు అనుకో, పక్కోడి రియాక్షన్ మనం చేద్దాం. రెండోసారి దాన్ని నెక్స్ట్ వాడు వస్తున్నాడు అనగానే పక్కన వాడు కూడా నవ్వగానే మనం ముందు ఆటోమేటిక్గా దాంట్లోకి తీసుకెళ్తాం. థియేటర్స్ బాగుండాలి. చాలా వరకు తయారు చేస్తున్నారు కొత్తగా వచ్చే థియేటర్లు బాగుండాలి. రెండోది ఆ పరిసరాలు, మీరు అక్కడ ఇచ్చే ఫెసిలిటీస్. దోచేసుకోవటం అనేది అయితే ఇది ఏదో రోజు మూతపడిపోవటం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఏదో ఒకటి మూతపడే రోజు. ప్రేక్షకుడు థియేటర్ రాకపోతే ఏం చేసుకుంటారు? ఈ థియేటర్లన్నీ కళ్యాణ మండపాలు, షోరూమ్లను అంజానోడికి ఇంటికి ఇచ్చేస్తున్నారు. చాలా మంది అయితే మొత్తం సీట్లన్నీ తీసేసి అంజానోడికి దీన్ని పెట్టుకునే దానికి ఇస్తున్నారు. డెఫినెట్ గా పైరసీని అరికట్టే దానికి ట్రై చేయాలి. ఎక్కడెక్కడ లీకేజీలు ఉన్నాయో వాటిని టైప్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మేము చాలా వరకు కొత్త రూల్స్ తెప్పించాము. మన తెలుగు సౌత్ నుంచే ఎక్కువ వర్క్ చేసింది. మేము సౌత్ నుంచే వర్క్ చేసాం. ఏది పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయించాం. ఇంత ముందు రోజుల్లో వాడు 4 రోజుల్లో బయటకు వచ్చేవాడు. ఇప్పుడు మినిమం 3 years పనిష్మెంట్ ఉంది. ప్రూవ్ చేయగలిగితే మనం వాడు పైరసీ చేశాడని. రెండోది కాస్ట్ ఆఫ్ వాడి దగ్గర కానీ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే మీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లో 5 to 10% వాడి దగ్గర క్లెయిమ్ చేయొచ్చు. పార్లమెంట్ లో పాస్ అయింది బిల్లు. ఇదంతా మన సౌత్ ఇండియా నుంచి చేశాం. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ దీన్ని లీడ్ తీసుకొని చేసింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్. కానీ దీని అవగాహన ఎవరికి లేదు సార్. అసలు సార్ మీకు ఒక్కటి చెప్తున్నాను, ప్రతి సమస్య వచ్చేటప్పుడు మేము ఛాంబర్ దగ్గర మీటింగుల్లో చెప్తాం. దాని గురించి ఎవడో పట్టించుకోడు. అది బిల్లు పాస్ అయిపోతుంది, ఫలాంది వస్తుందయ్యా, ఇది పాస్ అయిపోతుంది, ఇది వచ్చిన తర్వాత ప్రాబ్లం అని అంటే ఎవడో పట్టించుకోవాలి. మీకు ఇంతెందుకు? చెవిటోళ్ళు గుడ్డోళ్ళు కొరకు సినిమాలో కింద ఒక సౌండ్లు, కింద ఒక డీకోడ్లు ఇవన్నీ పెట్టారు. బిగినింగ్ నుంచి మేము ఫైట్ చేస్తాం సార్. సిటీకి ఒక థియేటర్ గవర్నమెంట్ కట్టండి, దాంట్లో ఆ కంటెంట్ పెట్టండి. మా సినిమా కంటెంట్ ఇస్తాం, మా సినిమాని చూసి మీరు తయారు చేసుకోండి. ఎవడో పట్టించుకోవాలి. దీని గురించి పోరాడదాం. ఇప్పుడు గవర్నమెంట్ దానివల్ల ఈరోజు ప్రతి ప్రొడ్యూసర్కి ఎక్స్ట్రా 1 lakh ఖర్చు. రెండోది మీరు థియేటర్లో చూస్తుంటే కోడ్లు వెళ్తుంటాయి. ఇది ఒక డిస్టర్బ్. మనం సబ్ టైటిల్ లేకుండా సినిమా చూడటం వేరండి, విత్ సబ్ టైటిల్తో సినిమా చూడటం వేరు. అంటే అక్కడ కూర్చొని వాళ్ళు చట్టాలు చేసేస్తుంటారు. దాన్ని మనం వెళ్ళి సార్ దీనివల్ల మాకు ఈ ప్రాబ్లం అండి, వ్యూయర్కి ఈ ప్రాబ్లము, ఇవన్నీ మనం చెప్పగలగాలి. అంటే ఎవరు పట్టించుకోరు సార్. అలాగని ఇప్పుడు చాలా మంది అంటారు, అబ్బాయి అక్కడ సినిమాలు తీసేవాళ్ళు ఎవరు లేరండి. సినిమాలు తీసేవాళ్ళు లేడు కాబట్టే వాడు అక్కడ ఉండి పని చేసి మీకు చెప్తుంటే, వాడు వచ్చి మీకు చెప్తున్నా మీరు చేయటం లేదు కదా. మీరు నిద్రలేసి ఎవరి దగ్గర అప్పు తేవాలి, ఎవరికి పేమెంట్ ఇవ్వాలి, ఎవరికి అడ్వాన్స్ పెట్టాలి, ఎవరిని చేయాలి, ఈ తాపత్రయం తప్పితే
మనం ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఈరోజు చాలా సబ్సిడీస్ ఉన్నాయి ఇక్కడ మనకి, కరెక్ట్గా ప్లాన్ చేసి ఫారిన్ కంట్రీస్ ఇవన్నీ మేము తీసుకొని వచ్చి పలానా కంట్రీకి వెళ్తే 30% సబ్సిడీ ఉందండి. దాంట్లో నాకు తెలిసి ఆ బాపి అని చెప్పి గోపాల్ ప్రసాద్ గారు అబ్బాయి ఉన్నాడండి, అతను కొంచెం వీటిల్లో బాగా అలాగా ఒకరిద్దరు. ఇప్పుడు భూపాల్ మధ్యప్రదేశ్లో ఉంది, మీరు పోయి అక్కడ సినిమా చేస్తే సబ్సిడీ ఉంది. వీటన్నింటిని వాడుకోవాలి. చిన్న సినిమాలకి ఇది ఉపయోగం. ఇప్పుడిప్పుడే అందరూ స్టార్ట్ అవుతా ఉన్నారు. చిన్న సినిమాని కాపాడేదానికి ప్రయత్నించాలి సార్. ఫస్ట్ ఇండస్ట్రీ బాగుండాలంటే చిన్న సినిమాని కాపాడాలి. చిన్న సినిమాకి ఆడియన్ని థియేటర్కి తీసుకొని వచ్చి విధానం. ఎందుకనంటే నా సినిమాకి 50 రూపాయలు ఉంటే చాలండి, నా చిన్న సినిమా నాకు డబ్బులు వస్తాయి. అది పెట్టమంటే పెట్టడు. ఎందుకంటే ఇప్పుడు 50 రూపాయలు పెడితే నా సినిమా గ్రేడ్ తగ్గిపోద్ది, థియేటర్ గ్రేడ్ తగ్గిపోద్ది. ఇప్పుడు ట్రెండ్స్ పెడుతున్నారు కదా సార్. మీరు రీసెంట్ గా చూసుకున్నట్టయితే మోగ్లీ కానీ లేకపోతే దండోరా అని నవదీప్ గారి సినిమా వస్తుంది. అందరూ 99 రూపీస్ సింగిల్ స్క్రీన్, 99 రూపీస్ సింగిల్ స్క్రీన్ ఇప్పుడు వచ్చారు. 99 రూపీస్ సింగిల్ స్క్రీన్ ఏంటి సార్? మల్టీప్లెక్స్ ఏంటంటున్నా అసలు నడులి. ఇప్పుడు మీరుంటే, మీ అబ్బాయి ఉంటే సింగిల్ స్క్రీన్ థియేటర్కి వెళ్దాం అన్నాడు. మల్టీప్లెక్స్ అక్కడ పోతే మళ్ళీ మీ నడులు గారు కొట్టేస్తున్నారు కదా. ఎక్కడైనా థియేటరే కదా, అక్కడ రావాలి. అక్కడ ఒక అన్యాయం. మళ్ళీ ఇదే మీ అక్కడ థియేటర్లో అయితే వాడి పర్సంటేజ్ వేరు, సింగిల్ స్క్రీన్ వాడు. మల్టీప్లెక్స్కి వెళ్తే ఏమో వాడు నడులు ఎరగొట్టి ఫస్ట్ వీక్ 55% వాడి కట్ట 45% మనకి. ఫస్ట్ సినిమాని తీసేటప్పుడు ఆర్టిస్టులు, టెక్నీషియన్ చంపేసి ప్రొడ్యూసర్ ఆ వీడి దగ్గర నుంచి పాపం ఏదో మోసపోయి వాడు డిస్ట్రిబ్యూటర్ ఉంటే వాడక్కడనే ఎగ్జిబిటర్ చంపేసి డిమాండ్. అంటే ప్రతి దఫా ఎవరో ఒకటి రియల్ ఎస్టేట్ నుంచో ఇంకో దగ్గర డబ్బు సంపాదించి ఇక్కడ వస్తున్నారు, ఇప్పుడు ఇచ్చేసి వెళ్తున్నారు. ఫస్ట్ కాపాడుకోవాల్సిన సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే చిన్న సినిమాలు కాపాడుకోవాలి. రెండోది పైరసీ అనేది ప్రతి ఒక్కరు చెప్తాడు. పైరసీని ఎప్పుడు ఏం చేయలేదు. దాన్ని ఎంతవరకు రిస్ట్రిక్షన్లో తీసుకురావాలని గవర్నమెంట్లను ఉపయోగించుకొని మేము అసలు ఫస్ట్ ఐఎన్టీ మినిస్ట్రీకి ఇచ్చాము. ఆయన ఠాకూర్ గారు ఉండేటప్పుడు, సార్ చైనాలో వాటిల్లంతా ఫలాని వెబ్సైట్ ఓపెన్ కాకూడదు అంటే ఓపెన్ కాకుండా ఈ రోజు కూడా మీ చేతుల్లో ఉంది. ఇక్కడ కూడా మీరు ట్రయల్లో చెప్పి ఇవి చేస్తే గ్యారంటీగా ఓపెన్. ఇప్పుడు చేశారు కదా దాన్ని. ఇప్పుడు పోర్ట్ ఫిల్మ్స్ అన్ని రానికుండా చేసేసారు కదా. దీనికి వీడియో సినిమా పైరసీని ఎందుకు చేయకూడదండి? ఇదొక మాఫియా. అక్కడ వాడుకుంటే ప్రాబ్లంలు వాడుకున్నాయి. డెఫినెట్ గా వస్తుంది సార్ ఏదో రోజు. అది వచ్చిన రోజు పైరసీని కంట్రోల్. ఎందుకనంటే మీకు మలయాళం సినిమా రాదండి, కన్నడ సినిమా రాదండి సార్. అక్కడ దాకా సార్ నా డౌట్ యాజ్ ఎ కామన్ ఆడియన్స్ సార్, మనం ఐబొమ్మ రవి గురించి తీసుకున్నాం సార్. ఐబొమ్మ రవి వాళ్ళ సినిమా రిలీజ్ అయితే రాత్రికో రేపొద్దునకో వేసేస్తున్నారు సార్. అంత క్లియర్ ప్రింట్ కొన్ని సింగిల్ స్క్రీన్స్ లో నేను చూడలేకపోతున్నాను సార్. ఐబొమ్మలో ఎలా వస్తుంది? అదే కదా చెప్పింది. క్యూబ్ బోర్డు, ఈఎఫ్ వాళ్ళు వీళ్ళు చెప్పేవాళ్ళు మా దగ్గర చాలా సెక్యూరిటీ అక్కడి నుంచే కదా తీసుకున్నాడు కంటెంట్. మనం థియేటర్ కి ఏ కంటెంట్ పంపించామో ఆ కంటెంట్ ని యాస్టీ తీసుకున్నాడు. అదే సార్, వాడి తెలివితో, వాడి టాలెంట్ తో అక్కడ వితౌట్ స్టాఫ్ సపోర్ట్ గ్యారంటీ. ఇంకా వాళ్ళ దగ్గర సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు చూసుకుంటే క్యూబ్ కానీ ఇంకొకటి ఈ మోనోపోలియే ఉన్నది సార్ మన ఇండస్ట్రీలో. లైక్ ఒక రెండో వెండరో మూడో వెండరో. ఇప్పుడు మనం ఏదైనా వస్తువు కొనుక్కోవాలంటే షాప్కి వెళ్తే 4 వెరైటీలు, 4 షాపులు, 4 ఇవి చూస్తూ ఉంటాం సార్. మరి మన ఇండస్ట్రీలోనే ఎందుకు సార్ ఇప్పుడు ఈ క్యూబ్ కానీ? దీని మీదనే పెద్ద యుద్ధం జరిగింది. ఒక మీటింగ్ జరుగుతుంది అనుకోండి. థియేటర్ మీద యుద్ధం చేద్దామని మీటింగ్ ఉంటే పకోడీ వాడు, సమోసా వాళ్ళు వస్తారు. ఒక గ్రూప్ 4 ఉన్నారు. దీనికి తూట్లు పొడిచి ఈ మీటింగ్ జరగనేకుండా ఏం చేద్దామని వీడు చూస్తాడు. క్యూబ్, ఈఎఫ్ఓలు రేట్లు తగ్గించే మీటింగ్ వస్తే దానికి 1-2 ఉన్నారు సార్. ఆ రాజకీయం చేస్తారు. ఇవన్నీ ఓపెనే. నేను అన్నీ ఓపెన్గా అందరు పేర్లు చెప్పాను. వీళ్ళందరూ నిజంగా చేస్తున్నాను. వీళ్ళందరూ జెన్యూన్గా రూపాయి సంపాదిద్దామని అనుకున్న రోజు సినిమా ఇండస్ట్రీ బాగుంది. అడ్డదారిలో ఏదో విధంగా ముందు మనం బాగున్నాం, ఇండస్ట్రీ ఏమైపోతే తర్వాత ఏదో ఒక రోజు అది అయిపోద్దిరా అనేది వాళ్ళకి తెలియటం. ఫినిషింగ్ వచ్చి మేము క్యూబీఎఫ్ రేట్లు తగ్గించేదానికి ఆల్ ఓవర్ ఇండియాని లీడ్ చేసి థియేటర్లు ఆఫ్ చేసి దాని మీద మీటింగ్లు పెట్టుకొని ఫినిషింగ్ డేట్ తీసుకొస్తే స్ట్రైక్ చేస్తూ ఇంకా సమోసా గ్యాంగ్ వచ్చి ఏం చేశారంటే ఇంకా మేము ఆపలేమండి థియేటర్.
ఆ సమోసాలు అమ్ముకోలేకపోతున్నాడు. ఏం చేస్తారండి ఈ డబ్బు అంతా? అంటే నేను అనేది వాళ్ళు మారాలి. వాళ్ళు మారే రోజు వస్తుంది డెఫినెట్గా. ఏంటి కమ్మింగ్ డేస్ ఒక్కటి మాత్రం నిజం, ఈ రోజు హీరోలు క్రియేటివిటీ ఉండే డైరెక్టర్లు రేపు ఉదయాన వాళ్ళే నిజమైన హీరోలు కాబోతున్నారు. మన రామాయణంలో హీరోయిన్ని క్రియేట్ చేసాడు. ఎవడన్నా అంత అందంగా ఉన్నారా? ఏ వచ్చింది సినిమా చూపించింది. మన హీరోల కంటే అందమైన హీరోలు తీసుకొస్తారు. 1 సంవత్సరం అవుద్ది, 2 సంవత్సరాలు అవుద్ది, 3 సంవత్సరాలు అవుద్ది, అలవాటు పడిపోతాం. ఆ బొమ్మలకి ఫ్యాన్స్ అవుతాం. కానీ అటన్నిటికంటే మెయిన్ ఏంటంటే మీరు చేస్తుండే కథ ఏంటి. మీరు ఏ బొమ్మలు కదిలినా 10 నిమిషాలు అయిపోతే, ఇప్పుడు మీరు నరసింహత సినిమాలో ఒక కుర్రోడు ఉంది, ఫస్ట్ 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంది, 11వ నిమిషం నుంచి వాడు చాలా అందమైన కుర్రోడు, వాడు యాస్టీజ్ మనం లైవ్ అనే ఫీల్ అయిపోయాం. రేపు మీకు జరగబోయేది ఇప్పుడు చూసారా, ఇంతకుముందు అంతా హీరోయిన్ కనబడేవాళ్ళం యాడ్ల కొరకు. ఇప్పుడు ఏ చూసారా యాడ్ ఎలా వచ్చేస్తే అమ్మాయిలు ఎంత అందంగా ఉన్నారు. ఎంత గొప్పగా నువ్వు అందంగా తయారు చేసుకోవాలని అంత గొప్ప అందంగా తయారు చేసుకుంటున్నావు. ఇక్కడేమో నువ్వు లైటింగ్ ముక్కు బాగాలేదు, లైటింగ్ మార్చాలి, లేకపోతే ఈ షేడ్ లో కట్ చేద్దాం, ఆ షేడ్ లో కట్ చేద్దాం. సి కళ్యాణ్ గారు ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్, ఇన్ని ఇష్యూస్ ని రెక్టిఫై చేద్దాం ఉంటారు. సి కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారు సార్ అందరికి సమానంగా, లైక్ రెమ్యునరేషన్స్ పరంగానో ఆర్టిస్టుల పరంగానో. హౌ టాల్ యువర్ స్టాండింగ్? సార్ బేసిక్ గా 2 విషయాలు, డిమాండ్ అండ్ సప్లై. ఇప్పుడు మా హీరో సుమన్ గారు ఒకప్పుడు ఆయన కాల్ షీట్ కొరకు మేము అందరం ఎదురు చూసాం. సార్ ఇంకో హీరో దగ్గర ఈరోజు ప్రభాస్ ఉన్నాడు, ప్రభాస్ 100 కోట్లు ఇస్తున్నారు, 150 కోట్లు ఇస్తున్నారు అంటున్నారు. సుమన్ 5 లక్షలకు 10 లక్షలకు 20 లక్షలకు యాక్ట్ చేస్తాడు. ఆయన హీరో పెట్టిన హీరో ఫస్ట్ ఇట్ ఈస్ ఏ డిమాండ్ అండ్ సప్లై. కాకపోతే ఎంతవరకు క్యాల్కులేట్ చేసుకోవాల్సింది, వీళ్ళందరూ ఒక సినిమా కలెక్ట్ చేస్తే ఇంత కలెక్ట్ చేసిందని దాని మీద 20% పెంచి ఈ సినిమాని చేద్దామని అనుకుంటున్నారు. అది కాదు, ఫ్లాప్ అయిన సినిమా ఏంటి, అది ఎంత అయింది, ఒకవేళ సక్సెస్ అయితే వచ్చిన డబ్బులు పంచుకోండి. మీరు ఫ్లాప్ అయితే ప్రొడ్యూసర్ సేఫ్టీ, దాన్ని ఎలా పర్సంటేజ్ సిస్టమ్. ఇప్పుడు రీసెంట్గా మెడ్రాస్లో ధర్మ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఒక ఇది పెట్టింది, వాళ్ళ పార్ట్నర్షిప్. ఇప్పుడు ఈ మధ్యన ఇక్కడ కూడా చేశారండి. అమ్ముడు పోకపోతే ఏం చేస్తారు, ఆటోమేటిక్ ఏరియాలు కొనుక్కుంటారు. రీసెంట్గా మీకు అందరికి తెలిసే ఉన్నట్టు. ఫస్ట్ ఈ సినిమా తీసేవాళ్ళలో ఫస్ట్ ఏళ్లలో కాంపిటీషన్ లేకుండా వీళ్ళు అండర్స్టాండింగ్ చేస్తే, ఎందుకంటే హీరోలు అందరికీ తెలుసు సార్, వాళ్ళు సినిమా తీస్తే అందరూ ఒళ్ళు కాల్చుకున్నాళ్ళు. ఆల్ హీరోస్ ఓన్ ఫిల్మ్లు తీసి ఒళ్ళు కాల్చుకున్న వాళ్ళే, వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఒళ్ళు కాల్చుకోరు. మీరు ప్రాక్టికల్గా వెళ్ళి వాళ్ళకి చెప్పి మీరు చెప్పటం కాదు. ఎందుకంటే మీ సర్వైవల్ కొరకు మీ బాకీలు, మీ వెనక ఒక సినిమాని రిలీజ్ చేయాలంటే 2వ సినిమా లైన్లో పెట్టే కానీ ముందు సినిమా వెళ్ళటం. ఫైనాన్షియల్ వెళ్ళిపోయారండి ఈరోజు, మ్యాక్సిమం ఫైనాన్షియల్ వెళ్ళిపోయారు. మీకు కమింగ్ డేస్లో రాబోయే మేజర్ ప్రాబ్లం ప్రొడ్యూసర్లు సినిమా తీయలేరు అనే దానికి ప్రాబ్లం ఫైనాన్షియల్ లేదు. నిన్నటిదాకా కోట్లు ఇస్తుండేటటువంటి వాళ్ళు ఈ వ్యాపారం కంఫర్టబుల్గా లేదు, ఇక్కడ ఉంటే మనం అయిపోతామని చెప్పి ముఠాములి సర్దుకొని సైలెంట్గా వాళ్ళు వేరే వ్యాపారాల్లోకి వెళ్ళిపోతారు. ఎప్పుడు ఫైనాన్స్ లేదో, ఎప్పుడు సినిమా తీయలేదు, దానికి డబ్బు కంపల్సరీ ఆటోమేటిక్గా హీరోలు దిగొస్తారు, డైరెక్టర్లు దిగొస్తారు. కాకపోతే ఇట్ విల్ టేక్ అందర్ 1 year 9 months, మరి సంవత్సరాలు కూడా లేదు, 9 months to 1 year లోపల గ్యారెంటీగా చేంజ్ వస్తుంది. నేను జనరల్ ఆడియన్గా ఇప్పుడు మీరు చెప్పింది ఏదైతే ఉందో చాలా రోజుల నుండి, చాలా నెలల నుండి, చాలా సంవత్సరాల నుండి వెళ్తున్నారు సార్. లైక్ ఏదో ఒక యాక్టర్స్ దిగొస్తారు, ఆర్టిస్టులు దిగొస్తారు, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోతుంది, అది వెయిట్ చేస్తూనే ఉన్నాం సార్. దీనికి ఎప్పుడు ఎండ్? నిన్నటి దాకా వచ్చేదానికంటే డబ్బు ఇచ్చేదానికి జనాలు ఉన్నారు. వాడు ఎవడో వచ్చే ఓటీటీ అని వచ్చాడు, అంతకుముందు శాటిలైట్ ఉండేది. శాటిలైట్ చాలా సేఫ్ అండి మాకు, ఎందుకంటే మీ ఛానల్ వాడు ఫలాని డేట్ రోజు ఫలాని ఎన్ని గంటలకు వేస్తాడు ఆ సినిమాని. అందువల్ల ఆ సినిమా కొరకు వెయిట్ చేసి చూడాలి ప్రేక్షకుడు. అవును సార్, ఓటీటీ అది కాదు కదా, ఆప్షన్ లేదు. వన్స్ శాటిలైట్ లో సినిమా అయితే ఆ 3 గంటల లోపలనే నువ్వు సినిమా చూడాలి, లేకపోతే చూడలేదు అంతే. కానీ ఈరోజు ఓటీటీలో సినిమా వచ్చిన తర్వాత అది కాదు కదా, ఎవ్రీ 10 minutes నువ్వు ఆపుకొని హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు.
ఎందుకు వస్తారు అనే దానికంటే నో మోర్ ఫైనాన్షియల్స్. కార్పొరేట్ ఆఫీసులు ఉన్నాయండి. కార్పొరేట్ ఆఫీసులో ఉండేవాడికి వాడి డబ్బు పోతే అది పబ్లిక్ మనీ. వాడి డబ్బు పోతే వాడికి నొప్పి ఉండదు సార్. ఇది ఇప్పుడు కాదండి, 10 సంవత్సరాల క్రితం నేను బాంబేలో మీటింగ్లో చెప్పొచ్చాను. అప్పుడు బాంబేలో పాపం ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ పోతూ కార్పొరేట్ ఆఫీసులు స్టార్ట్ అయ్యింది. ఇంకా ఇక్కడ బాగా పెరగల. మెడ్రాస్లో కూడా వచ్చినాయి, వాళ్ళు కూడా పారిపోయారు అక్కడి నుంచి. అంటే ఒక సంవత్సరం రొటేట్ చేయగలరు. ఈ రోజులు ఇవన్నీ వచ్చినాయి. ఒక సంవత్సరం రొటేట్ చేయగలిగారు. తర్వాత ఎక్కడొస్తాయి? నెట్ఫ్లిక్స్ కానీ లేకపోతే వీళ్ళందరూ రేట్లు ఇచ్చారు. ఆ రోజు అంత రేట్లు ఇచ్చారు, వర్కౌట్ అయింది. ఈ రోజు ఎందుకు వర్కౌట్ కావట్లేదు? వాడికి ఎందుకు ఇవ్వటం లేదు? వాళ్ళ ఆకలి తీరిపోయింది, వాళ్ళకి సబ్సిడైజ్ చేసేది అయిపోయింది. కొత్త టెక్నిక్ ఇప్పుడు ఏమైనా వచ్చింది అనుకోండి, దానికి ఏర్పడతాను. మీకు కొత్త మనీ వస్తే ప్రొడ్యూసర్కి అది ఎక్స్ట్రా మనీ అనుకోవటం. ఈ వచ్చిన డబ్బుల్ని సార్ మాకు బ్రహ్మాండం వచ్చింది సార్ మీరు తీసుకోండి అని ఇడే వెళ్తున్నాడు నెక్స్ట్ కాల్ షీట్కి. సార్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇప్పుడు చూసుకున్నట్టయితే వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక కోవిడ్ లోనో ఇంకెప్పుడు వాళ్ళు రిలీజ్ అయిన సినిమాని వాళ్ళే ఇప్పుడు వాళ్ళ సొంత ప్రొడక్షన్ థియేటర్ లో రిలీజ్ చేస్తామంటున్నారు. ఇప్పుడు వాడికి అది కాదు, కొత్త వ్యాపారం కావాలి, యాడింగ్ వ్యాపారం కావాలి. ఇప్పుడు కొత్తగా పెట్టబోతున్నాడు. నువ్వు సబ్సిడీ చేస్తే వాళ్ళు థియేటర్లు తీసుకోబోతున్నారు, కమింగ్ డేస్ లో లీజ్ తీసుకోబోతున్నారు. ఈ కార్డుతో మీరు రిలీజ్ ఫ్రీగా సినిమా చూడచ్చు. అంటే థియేటర్ సినిమా ఇట్ ఈజ్ ఫ్రీ. ఇక్కడ అతని రేటు ఇక్కడ పెంచుతాడు. ఫైనల్ గా డబ్బు పోతుండేది ఊరికి. అంటే ఇది కార్పొరేట్ స్టైల్ డ్రామా, మాఫియా. అంటే కొత్త వ్యాపారం. మనవాడు ఎవరో మా ఫ్రెండ్ ఉండేవాడు ఎర్రబస్ అని అప్పుడు పెట్టారు. ఆ రోజు అసలు వాటిని నవ్వుకున్నారు ఎర్రబస్ అయింది. ఈ రోజు నాకు తెలిసి అతను 1,500 crores అక్కడ. అంటే అలాగా కొత్త విధానాలు వస్తాయి. ఇది కానీ వ్యాపారం మాత్రం వస్తాయి. ఇప్పుడు మీరు ఒక ప్రొడ్యూసర్ గా లేకపోతే ఫిలిం ఛాంబర్ లో కానీ దీంట్లో ఉన్నప్పుడు మీరు ఈ ఇష్యూ ఎట్లా జనాలకు చెప్తారు సార్? లైక్ కాస్టింగ్ కౌచ్ ఉంది అని అంటున్నారు, ఉమెన్ హరాస్మెంట్ ఉంది అంటున్నారు, ఉమెన్ ఆర్టిస్ట్లని హరాస్ చేస్తామంటున్నారు, లేకపోతే బయట వచ్చిన వాళ్ళకి మన దగ్గర సేఫ్టీ లేదంటున్నారు. వీటన్నిటిని ఎలా అడ్రస్ చేస్తారు? అంటే ఇట్ ఈస్ సో మెనీ ఇయర్స్ బర్నింగ్ ప్రాబ్లమ్. అంటే ఇప్పుడు వాళ్ళ అంగీకారంతో తప్పులు చేస్తుంటే కోర్టులో చెప్తున్నాయి అది నేరం కాదు. అంటే బాగా ఉండేటప్పుడు అంగీకారము, బాగా లేనప్పుడేమో అది రేపులు లేకపోతే అఘాయిత్యాలు. రీసెంట్ గానే చాలా పెద్ద ఇది చూశారు కదా. నేను కూడా ఒక మన జానీ మాస్టర్ మ్యాటరే చెప్తున్నాను. అంటే మన ఇండస్ట్రీ వాళ్ళని ఎంత బ్యాడ్ గా సపోర్ట్ చేసామంటే, అమ్మాయికి నీకు పనికొచ్చినన్ని రోజులు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసావా, నీకు పనికి రాలేదు కాబట్టి ఏదో మీ ఇద్దరి మధ్యన ప్రాబ్లం అయింది కాబట్టి నన్ను అంటే ఇది సినిమా ఇండస్ట్రీ మీద రుద్దారా ఇది? అంటే దానికి ప్రాబ్లం మనమే చేస్తాం. ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఆర్టిస్టులు ఎవరు దానికి స్టాండ్ తీసుకోలేదు. ఆ టైంలో ఎవరు స్టాండ్ తీసుకోలేదు. ఏ విధంగా ఎవరికి సపోర్ట్ చేయాలి? జెన్యున్ గా అయితే ఎవరికి సపోర్ట్ చేయాలనేది కాదు సార్. ఇటు ఎవరు వచ్చి మాట్లాడలేదు, ఇటు ఎవరు వచ్చి మాట్లాడలేదు సార్. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు కూడా ఎవరి సమస్యని ఎవరు మాట్లాడలేదు. మనకు ఎందుకు లేని వెళ్తారు. అంటే అది యూనిటీ కాదు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరూ సహజీవనం చేశారండి. నేను పోయి మీ సహజీవనం చేయొద్దంట, నేను ప్రొడ్యూసర్ని, నేను సినిమా తీసుకుంటున్నా, నాకు అయితే టెక్నీషియన్ గా వచ్చి పని చేస్తున్నారు, మీరు తప్పు చేస్తున్నారు, వీటి కాపలా నేను కాయాలి. నా వ్యాపారం నేను చేసుకుంటానా? ఇది ఓకే. నీకు తప్పు జరిగినప్పుడే చెప్పావనుకో, ఎందుకు జరిగింది అని అక్కడే కట్ చేస్తాం. మీరు సంవత్సరాల తరబడి హ్యాపీగా సహజీవనాలు చేసేసి ఎంజాయ్మెంట్లు చేసేసి ఎప్పుడో జరిగిందని సినిమా ఇండస్ట్రీ మీద రుద్దుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో తప్పు జరగటం లేదని నేను అంటున్నాను. జరిగే తప్పు దృష్టి మేము పెట్టాం. నీకెవరికైనా ఎవరి వాళ్ళైనా బ్యాక్ మెయిలింగ్ చేయటము, లేకపోతే హెరాస్ చేయటము, లేకపోతే ఇది ఉంటే మీరు ఇన్ఫామ్ చేయండి అని పెట్టాం. నువ్వు అప్పుడు ఎందుకు ఇన్ఫామ్ చేయవు? లేదండి నేను కానీ ఇప్పుడు కానీ చెప్పేస్తే నన్ను షూటింగ్ సినిమాలో పెట్టుకోరండి, అందుకని నేను అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్తున్నానండి అంటే ఇది రైట్. మేము ప్రొడ్యూసర్కే చెప్తాం, మా డైరెక్టర్ నన్ను హెరాస్ చేశాడు, ఈ గొడవలు ఎన్నో ఉంటాయి, మా హీరో నన్ను
అందుకని నా సినిమా ఆగిపోద్ది అంటే నీ సినిమా ఆగిపోయేదాకా మాత్రం కామ్గా ఉండి సినిమా అయిపోయిన తర్వాత వచ్చి దానికి ముందంతా ఇలా చేశాడు అలా చేశాడు నేను ఎంటర్టైన్ చేసేది ఎన్ని పెట్టామండి. గవర్నమెంట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్గా వర్క్ చేసింది. ఆవిడ శిలాగోయిల్లో ఆవిడ ఆధ్వర్యంలో జరిగింది. అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ ఏదో సార్ ప్రతి దాంట్లో ఉందండి. కార్పొరేట్ ఆఫీసులో లేవా కానీ సినిమా ఇండస్ట్రీని ఎందుకు వీకర్ అది కాదు కదా సార్. అలా నోటి చేశాడు అనగానే మీ ఛానల్లోనే బోల్డ్ వేసి ఉదయం సాయంకాలం దాకా కొట్టేస్తుంటాయి. కార్పొరేట్ ఆఫీసులో పట్టించుకుంటాడు. కళ్యాణ్ ఫలాన్ని ఇది చేసాడు అనగానే ఇంకా కళ్యాణ్ అరెస్ట్ కాబోతున్నాడు అనగానే ఒక బ్లాక్. అంటే ఏం లేదు, ఈ ఎస్టాబ్లిష్మెంట్ రెండోది వీళ్ళకుండే ఫోకస్, వీళ్ళకుండే దీని మీద ఆటోమేటిక్గా అది అలా ఫ్లైర్ అవుతుంది. ఇప్పుడు మీకు కూడా సోషల్ మీడియాకి మామూలుగా పాత రోజుల్లో అయితే ఏదో మేము కాగడా పేపర్ను ఆ పేపర్ను ఈ పేపర్ను చూసి భయపడుతుండేవాడు. ఇప్పుడు అసలు కాదు, ఎవడు చిన్న ఏదో పెన్నులో కెమెరా ఉందన్నట్టు పెట్టుకుని ఒక్కటే భయపెట్టుకోవాలి. రెండోది అలాగే కూడా సార్ నేను చాలా మంది హీరోయిన్ ఇంట్రొడ్యూస్ చేసాం, చాలా మంది సింగర్స్ చేసాం, చాలా మంది టెక్నీషియన్. ఇట్ ఈజ్ లైక్ ఫ్యామిలీ లాగా వెళ్తూ ఉంటుంది. దాంట్లో జరిగి చిన్న దాని సినిమా ఇండస్ట్రీకి రుద్దుతాను. డెఫినెట్ గా మిమ్మల్ని మీకు అన్యాయం జరిగింది మీరు సైలెంట్ గా ఉండండి అని మనం చెప్తాం లేదు. సినిమా ఇండస్ట్రీలోనే ఇది జరుగుతుంది, ఇంకెక్కడ జరుగుతుందంటే మాత్రం తప్పు. ఈరోజు వ్యాపారం బట్టల కొట్లో కూడా ఎంప్లాయ్మెంట్, లేకపోతే ఇది హోటల్ డిపార్ట్మెంట్ ఉంది, ప్రతి దాంట్లో ఇవి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం దృష్టికి, పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి, లేకపోతే మేనేజ్మెంట్ దృష్టికి తీసుకొని వస్తే తొందరగా పరిష్కారం అవుతాయి, డ్యామేజ్ తక్కువ. సార్ అలా ఇప్పుడు మీరు అన్నట్టు మీరు కూడా ఒక కౌన్సిల్ లాగా పెట్టి ఒక సపరేట్ వింగ్ పెట్టి మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే వచ్చి మా దగ్గర ఉంది ఆల్రెడీ చాలా. ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో ఈ పొజిషన్ హైయర్ పొజిషన్ లో ఉంది, మీకు వచ్చిన వాటిని మీరు రెక్టిఫై చేసినవి చాలా చేసాం. వాళ్ళని పిలిచి వార్నింగ్ ఇచ్చాం. అలానే వాళ్ళని ఫర్దర్ గా ఎవరు సినిమాల్లో పెట్టుకోకుండా చేస్తామని చెప్పాం. అలా తప్పు చేస్తున్నాం. అప్ టు వాట్ పర్సెంటేజ్ శ్రీ కళ్యాణ్ గారు ఆ విషయంలో సక్సెడ్ అయ్యారు? 100% అనుకోవచ్చు. అంటే ఒక్కటండి, కేసు టు కేసు ఉంటుంది. ఒకరికేమో అవతల వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవటానికి, ఇంకోటేమో ఈ సినిమాలో ఇచ్చాడు అక్కడంతా బాగానే ఉన్నాడు, అవతల సినిమాలో పోతే నాకు ఇవ్వలేదు, ఇప్పుడు వాడు ఏదో కొత్త ఇంకోటితో ఎవరితో ఉంది, ఇలాంటివే ఉన్నాయి తప్పితే వీళ్ళకి ద్రోహం జరిగిపోయి లేకపోతే ఇది జరిగిపోయే ఉండవు సార్. రెండోది చిన్న సినిమాల్లో జరుగుతుంటాయండి, వాళ్ళు ఎవరో తెలియదు, ఎక్కడో తెలియదు. అలాంటి కేసుల్ని చాలా ఓట్లు మేము కటాఫ్ చేసాం. ఎక్కడో ఇక్కడ నుంచి జూనియర్ ఆర్టిస్ట్ అని జాయిన్ చేస్తారండి, కార్డు పట్టుకెళ్తారు, వాళ్ళు ఎక్కడో వ్యాపారం చేస్తుంటారు. వాళ్ళు పట్టుబడినప్పుడు పోలీసులకు ఆ కార్డు దొరుకుతుంది, ఫస్ట్ దీన్ని ఫోకస్ చేస్తారు. వాటి జీవితం ఏదైనా సరే దీన్ని ఫోకస్ చేస్తారు. సినిమా ఇండస్ట్రీ నుంచి అలా జూనియర్ ఆర్టిస్ట్ అనో బలానాడనో బలానా ఆర్టిస్ట్ అనో ఇలాగా ఇది ఉంటుంది. ఇంకా అది చూసే జనాలందరికీ ఏమవుతుంది, సినిమా ఇండస్ట్రీలో మొత్తం ఇలాగేమో అనేది దాన్ని మార్చాలి సార్. పాత డేసు పాత రోజులు, ఈ రోజు మీడియా వచ్చేసి ఇవన్నీ వచ్చేసి ఒక తప్పు చేయాలంటే ప్రతి ఒక్కరు భయపడుతున్నాడు. డెఫినెట్ గా మన దృష్టికి తీసుకొని వచ్చిందని సినిమా ఇండస్ట్రీ మాత్రం ఇలాంటి ఎంటర్టైన్ చేయాలి. నాకు తెలిసిన ఇంకో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే సార్, ఇందాక మీరు కూడా చెప్పారు చిన్న సినిమాతో వచ్చాడు మహాధర్ నరసింహ. ఆయనకి నేను చూసిన దాని ప్రకారం ఆయన ఇంటర్వ్యూస్ లో చెప్పడం ఏంటి, ఆయన స్టార్ట్ చేశాడు సినిమా, సగం వరకు వచ్చింది, డబ్బుల కోసం ప్రొడ్యూసర్ల చుట్టూ తిరిగాడు, ఎవరు సపోర్ట్ చేయలేదు. ఒక ప్రొడ్యూసర్ సపోర్ట్ చేసి ఆయన సినిమా కొనుక్కొని ఇదంతా చేశారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే సార్, వచ్చే చిన్న డైరెక్టర్లకు కానీ చిన్న ప్రొడ్యూసర్లకు కానీ చిన్న సినిమాలు తీసి హిట్ అవ్వడం కానీ, మీరే అన్నారు చిన్న సినిమాని ఇండస్ట్రీని బతికిస్తున్నారు. చిన్న సినిమాని ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు అంటే ప్రేక్షకుల దగ్గరనే పోయింది సార్. ఇప్పుడు 200 సినిమాలు తీస్తే 2 సినిమాలు ఆడతాయి సార్, లేకపోతే 5 సినిమాలు ఆడతాయి, 195 సినిమాలు పోతుంది. ఆ చిన్న సినిమా తీసేవాడు కూడా చిన్న సినిమాగా తీయకుండా ఏదో సినిమా తీసేస్తాం, వాడు పడతాడు ఏదో చెప్తాడు. అంటే మీకు పాత రోజుల్లో చిన్న సినిమా అంటే ఒక వింగ్ ఉండేది సార్, పెద్ద సినిమాలు కాకుండా పెద్ద ప్రొడ్యూసర్లే చేసేవాడు చిన్న సినిమాలు. ఓకే, కేశరామారావు గారి దగ్గర చూడండి ఇన్ని చిన్న సినిమాలు సెన్సేషన్ ఇట్లా తీసాడు. ఆయన నాథా కృష్ణరాజు గారు ఎత్తుకోండి,
దాసరామరావు గారి సినిమాలన్నీ చిన్న సినిమాలే కదా, హిట్లన్నీ కొట్టి. ఆ రోజుల్లో ప్రేక్షకుడికి వేరే ఎంటర్టైన్మెంట్ లేదు. అవును సినిమా అనేది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అవును ఈ రోజు ఎక్కడ సార్ జెన్యూన్గా ఈరోజు మీ అబ్బాయి 15 ఏళ్ళలో 20 ఏళ్ళలో ఏజ్గా నీ రోజు వచ్చి ఉంటే వాళ్ళు సరదాగా అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో సరదాగా బయటకు వెళ్ళటం ఈ అలవాటు ఉందంటే, సినిమా అనేది ఫోన్లో దీంట్లో చూసుకోవచ్చనే, ఆడి సెల్ ఫోన్లో చూసుకోవచ్చనే కాన్సన్ట్రేషన్తో ఉంటున్నాడు తప్పితే చాలా లిమిటెడ్. 10% ఉంటారు లేకపోతే. కాకపోతే కుర్రోళ్ళందరూ ఎలా వస్తున్నారు సార్ ఓపెనింగ్ డే అంటే, అదేమో ఫ్యాన్ ఫాలోయింగ్ పిచ్చి. సినిమా మీద ప్రేమ కాదు, ఆ హీరో వీళ్ళు 10 మంది ఈదో గ్రూప్ ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఈ కాంపిటీషన్, దీంట్లో మళ్ళీ క్యాష్ కార్డ్ ఇలాగా తయారవుతున్నాయి తప్పితే. ఇప్పుడు మేమన్నాం సార్, నేను ఇంతకుముందు అయితే ప్రతి ఫ్రైడే 8:45కి ప్రసాద్ యాదవ్ సినిమా చూసుకోవడం. ఇది లాస్ట్ 4-5 months అయింది రిలీజ్ సినిమా చూడటం అనేసి. అంటే ఎందుకంటే మన పనులు అడావుడు కావచ్చు, లేకపోతే ఇది కావచ్చు, తర్వాత చూద్దాం దాంతో అడావుడుగా ఉంటుంది. ఇప్పుడు మాకు హీరో సినిమా వస్తే 100 మంది ఫోన్ చేస్తారు, మా పిల్లలు అడుగుతున్నారు టికెట్లు కావాలి. స్టార్ ఏం చిన్న సినిమాలు కాదు, కేవలం ఈ క్యాల్కులేట్ దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. అది మరీ ద్రోహం. అసలు ఫస్ట్ ఈ టికెట్ రేట్లు పెంచే మ్యాటర్లో అది హీరోలు అడ్డుపడాలి. ఫస్ట్ 3 రోజులు టికెట్ రేట్లు పెంచుతున్నారు. ఆ 3 రోజులు సినిమా చూసేది ఎవరు? వాళ్ళని ఆరాధిస్తూ ఇది చేస్తుండే వాళ్ళ ఫ్యాన్స్ డబ్బులు దోచుకుంటారు. మీ ఎవరైతే నేను అభిమానించే నీ ఫ్యాన్స్ ఫ్యామిలీ వాళ్ళ తల్లిదండ్రుల పాకెట్ని మీరు దోచుకుంటారు. వాళ్ళు కట్టడి చేశారు అనుకోండి, వాళ్ళని అడుగుతారు, సార్ మేము అట్లా తెస్తేనే కదా సార్ మీకు డబ్బులు. మీ ఫ్యాన్స్ కంటే మీరేమో ఫ్యాన్స్ మా దేవుళ్ళు, ఏ పక్షం వచ్చినా ఫ్యాన్స్ మా దేవుళ్ళు, మా ఫ్యాన్స్ కోసం మేము ఏం చేస్తున్నాం, సర్వనాశం చేస్తున్నాం. వాళ్ళని పిట్ ప్యాకెట్ కొడుతున్నారు. అది వ్యాపారం. దాన్ని మనం స్టార్స్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరైతేనే దీన్ని నియంత్రించగలరు సార్, వేరే వాళ్ళు. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా ఉందండి అఖండ. టికెట్ రేట్లు ఎక్కడ పెంచలేదు కదా సార్. సెన్సేషన్ ఇట్టేది కదా సార్, డబ్బులు వచ్చినాయి కదా సార్. అఖండ 2 వచ్చిందండి, టికెట్ రేట్లు పెంచారు కదా సార్, వచ్చినాయి సార్ డబ్బులు. సినిమాలో దమ్ము ఉంటే వస్తాయి, కానీ ఫ్యాన్స్ అన్యాయం జరగదు సార్. చాలా చిన్నోళ్ళు సార్, బాగా దీపలిసిన వాళ్ళు వీళ్ళకి ఫ్యాన్స్ గా ఉంటారు. వాళ్ళకంతా సాయంకాలం అయితే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, వీళ్ళకే వాళ్ళల్లో ఆ హీరోని చూసుకున్నాం అనేది అలాగా అలవాటైపోయి మా చట్నీ గారు, మా బాలకృష్ణ గారు, మా చరణ్, మా బలి